హాయ్ నమస్తే, నేను బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు, మనందరూ తెలిసినటువంటి విషయమే. అక్కడ రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారోత్సవానికి మరి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు. ఆ ఉత్సవంలో పవన్ కళ్యాణ్ గారిని మోదీ గారు ప్రత్యేకంగా ఆయనతో కొంచెం ముచ్చటించారు. ఇది బాగా వైరల్ అయింది. మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారనేటువంటి అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని అడగటం మీడియా, ఆయన సమాధానం చెప్పటం, అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే న్యూస్ పేపర్లలో మెయిన్ పేజీలోనే ఆ వార్త వచ్చింది అని అంటే ఎంత బాగా వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ వార్తకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది, విపరీతంగా దాని గురించి చర్చించారు. దీంట్లో నేను మొన్న వీడియో చేసినట్లుగా కూడా సనాతన ధర్మం దాని గురించే డిస్కషన్ జరిగిందనేటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మోదీ గారిని ఏంటి ఇలాగే హిమాలయాలకు వెళ్తావా ఏంటి ఇది అనేటువంటి విధంగా మరి పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టు పవన్ కళ్యాణ్ గారు దానికి ఇంకా టైం ఉంది అనేటువంటి విధంగా మరి ఆయన సమాధానం చెప్పినట్లుగా మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారనేటువంటి విషయం తెలిసిందే. టోటల్గా దీని మీద జరుగుతున్నటువంటి ట్రోలింగ్ ఏముంది దాంట్లో? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళారు. ఆడికి వెళ్ళి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి కూడా అక్కడ కొంతమంది మంత్రులను కలిసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి రాష్ట్ర విధానాలకు సంబంధించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉన్నారు. ఈ మిర్చి రైతులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ ధరలు లేకపోవటం, మద్దతు ధర లేకపోవటం, దీనికి సంబంధించి కూడా అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చల కోసం అక్కడ ఉన్నారు, చాలా మంది మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కూడా ఒకేసారి వెళ్ళాం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కూడా అక్కడ చర్చిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఏంటి, దీంట్లో వైరల్ చేయాల్సిన, దీన్ని ట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీంట్లో అంత సీన్ ఏముంది అని అంటే మళ్ళీ సనాతన ధర్మాన్ని తీసుకొని వచ్చారు. ఆ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో ఉండాలంటే సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదు, మనది సెక్యులర్ కంట్రీ. ఇప్పుడే గుర్తొచ్చినాయి వీళ్ళందరికీ సెక్యులర్ కంట్రీకి సంబంధించి. పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే సెక్యులర్ కంట్రీస్ గుర్తొస్తాయా? అంటే ఈ విషయంలో ఇంకా ముదిరితే పేర్లు ఎత్తి మరీ మాట్లాడతాను, ఈసారి కంపల్సరీగా మాట్లాడతాను. దాంట్లో చాలాసార్లు చెప్పాను, సనాతన ధర్మం అని అంటే అదేంటో ముందు తెలుసుకోండి. మాట్లాడేటువంటి ప్రతి ఎదవ అంటే అంటే రాంగ్ గా మాట్లాడేటువంటి వాళ్ళకి సంబంధించి, కానీ సనాతన ధర్మానికి సంబంధించి వాళ్ళకు ఉండేటువంటి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ గురించి కాదు, కానీ మామూలుగా దాని గురించి తెలియకుండా, అవగాహన లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తులకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. అంటే ఏమి తెలియకుండా మాట్లాడేటువంటి వ్యక్తులకు సంబంధించి ముందు దాని గురించి తెలుసుకోండి. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కేవల్ కృష్ణ ఛానల్ అది పోయింది, ఎవడో హ్యాక్ చేసాడు దాన్ని. అందుకని చెప్పేసి కొత్త ఛానల్ పెట్టుకున్నాను. మళ్ళీ వీలైతే లైక్ చేయండి. నేను 3 రోజుల క్రితం ఎవడో హ్యాక్ చేశాడు. లేకపోతే దాంట్లో చాలా వీడియోస్, కొన్ని వేల వీడియోస్ పెట్టున్నాను కదా, దాంట్లో చాలా టాపిక్స్ మాట్లాడున్నాను. దీని గురించి సనాతన ధర్మానికి సంబంధించి కూడా చాలా టాపిక్ మాట్లాడుతున్నాను. కాబట్టి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట్లాడేవి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కు ముందు, రాజకీయాల్లో రాకముందు కూడా ఆయన ఈ యాగాలు అవన్నీ చేసేటువంటి వాళ్ళు. ప్రతి సినిమా సమయంలో మీరంటారు జల్సా సినిమా సమయాల్లో ఆయన పూజలు చేయలేదా? లేకపోతే మిగతా కార్యక్రమాల్లో పూజలు చేయలేదా? ఆ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పూజలు చేయలేదా? అధికారంలో రాకముందు ఆయన పూజలు చేయలేదా? ఆయన యాగాలు చేయలేదా? వ్రతాలు చేయలేదా? చాతుర్మాస దీక్ష అని చెప్పేసి ఎన్నిసార్లు చేశాడు? చాతుర్మాస దీక్ష అంటే తెలుసా? ముందు అది తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. మామూలుగా ఆయన ఫస్ట్ అలాగే ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కానీ విషయానికి వస్తే ఏంటంటే కొన్ని పరిణామాల రీతి, ఇప్పుడు తిరుపతి విషయానికి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది. అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది చాలా పవిత్రమైనటువంటి ప్లేస్, ప్రపంచవ్యాప్తంగా అది ఫేమస్ అయినటువంటి ప్లేస్. కాబట్టి మరి లార్డ్ వెంకటేశ్వర అంటే చాలా మంది ఇష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అక్కడ అపవిత్రం జరిగిందని చెప్పేసి తెలియగానే పవన్ కళ్యాణ్ గారు వెంటనే తాను ఇప్పుడు కాదు, ఈ సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే హిందూ విధానానికి సంబంధించి ఏదైనా జరిగితే ఎవరు మాట్లాడరేంటి? మిగతా మతాలకు ఏదైనా జరిగితే మాట్లాడతారు తప్ప హిందూ విధానానికి సంబంధించి ఎందుకు మాట్లాడరు అని చెప్పి ప్రశ్న. దాంట్లో తప్పేంటి అబ్బాయి, నాకు అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళిద్దరు ముచ్చటించుకున్నటువంటి దాంట్లో మళ్ళీ సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి కొంతమంది పని వదిలేశాడు, చేస్తా నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను దానికి సంబంధించి, పని వదిలేశాడు అనేటువంటి విధంగా. కానీ అక్కడ ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళి కూడా అక్కడ మంత్రులను కలిశాడు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడు. మరి ఇది మర్చిపోయారు అందరూ. మరి ఏమైతే చూడు.